హైలైట్ కనిపించింది. అంటే క్లియర్ కట్ గా ఫేస్ చూసాను. ఇప్పుడు ఇందాక సైడ్ నుంచి చూసాను కదా, క్లియర్ కట్ గా ఫేస్ హైలైట్ కనిపించింది. అమ్మా ఇంకా మైండ్ నుంచి పోవట్లే. బ్రేక్ తినేసాను, 1 గంట అయిపోయింది. నీటి ఫ్రెష్ అప్ అయిపోయి వస్తే కూర్చున్నాను. అది వచ్చింది, నేను ముందే కూర్చుంటాను. మరి ఇంకా చాలా టైం అంటే టైం, మరి అమ్మాయి ఉంది కదా, ఇంకా స్పీడ్గా వచ్చి కూర్చున్నాను. అది వచ్చింది. అయితే చూశాను, తనంత ఏం పట్టించుకోవట్లేదు. నీట్గా తన ఏం కూర్చుంటుంది, ఎవరు చూడట్లేదు. వచ్చింది తన పని చేసుకుంటుంది, నీట్గా మెడిటేషన్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. అయితే చూశాను, వచ్చి కూర్చుంది. మా హైలైట్ కనిపించింది. ఇంకా మీరు నమ్మరు, ఆ థర్డ్ డే మధ్యాహ్నం చూశాను. ఇంకా రోజు చూస్తారా ఉన్నాను. థర్డ్ డే రోజు చూసాను. ఇంకెలా చూస్తానంటే మెడిటేషన్ చేయడం, కళ్ళు తెరడం. అంటే కళ్ళు తెరిస్తే మనల్ని ఎవరేం అనరు, మనల్ని అసలు ఎవరు ఏమనరు. అవతల డిస్టర్బ్ చేయకూడదు. కళ్ళు తెరిచాం, కొంచెంసేపు కళ్ళు తెరిచి మళ్ళీ కొంచెంసేపు మూసేస్తాం. మామూలుగా అయితే అంటే కొంచెం ఎక్కువసేపు మెడిటేషన్ చేస్తాను కాబట్టి కొంచెం కళ్ళు తెరిచి అనేసి అందరూ అనుకుంటారు. నేను ఇంకా కళ్ళు తిరిగి చూసి ఇలా చూడడం అని, మళ్ళీ కాలు పోయడం, మళ్ళీ చూడటం. థర్డ్ డే అంతా అలా గడిచిపోయింది. 4th డే కూడా నీట్ గా ముందు వెళ్ళిపోయినా. తను 4:30 అంటే ఒక 4:40, 4:50 గా వచ్చేది. తను చూసి అందరూ మెడిటేషన్ చేస్తుంటారు, నేను తను చూసేవాడిని. తను కూర్చునేది, అప్పుడు నేను కూడా చేస్తుండేవాడిని. అయితే నేను తను ఇలా చూసేవాడిని, మెడిటేషన్ చేస్తుండేవాడిని, ఇలా చూసేవాడిని. అలా గడిచేది. గడుస్తూ ఇంకా ఏకంగా మెడిటేషన్ చేయడం మానేసాను. ఏకంగా ఇంకా మనకి మ్యాగ్నెటిక్ ఫోర్స్ అక్కడ ఉంది, ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ ఫుల్ అక్కడ ఉంది, లాగేస్తా ఉంది. దాన్ని ఏమంటారు, ఎలక్ట్రిక్ అక్కడ ఉంది మనకి. కాబట్టి ఇంకా ఏకంగా మెడిటేషన్ మానేసి ఇలా చూడడం మొదలెట్టాను. ఇలా చూస్తే ఎవరైనా చూసారు అనుకో, మా టీచర్ గట్రా మనం చూస్తారు, ఎదురుగా టీచర్ కూర్చుంటారు మనకు ముందు. టీచర్ చూస్తూ ఉంటారు అందరూ చేస్తున్నారా లేదా అనేసి చూస్తూ ఉంటారు. నేనేం చేశాను, ఇలా వంగిపోయి ఇలా వంగిపోయాడు. నా ముందు నాకు కూర్చుంటాడు కదా, నేను వంగిపోతే నేను కనబడిన ఎవరికి ఆడ అడ్డేస్తాను నాకు. ఇలా వంగిపోయి ఇలా బొర సైడ్ కట్టి చెయ్యలు కట్టుకునేవాడిని, చెయ్యలు కట్టి బొర్రలు కట్టేవాడిని. ఇలా కట్టుకుని ఇలాగా తన చూసేవాడిని. అంటే అందరూ ఏమనుకుంటారంటే నేను చేపెట్టి ఇలా బుర్ర పెట్టి మెడిటేషన్ చేస్తాను అనుకుంటారు. కానీ కాదు, నేను ఇలాగా తన చూసేవాడిని. ఇంకా అసలు కళ్ళు మూసేది కాదు. అంటే నేను ఎంత ఈగర్గా వెయిట్ చేసేవాడంటే తనకి ఇవేం తెలీదు. ఎవడో డయాగ్నల్ గా వాడు కూర్చున్నాడు, భీమేశ్వర వాడు కూర్చున్నాడు, ఆయన ఎవడో చూస్తున్నాడు కాబట్టి తను చూడాలి, రోజంతా చూస్తున్నాడు కాబట్టి తను చూడాలి. తనకు అవేం తెలీదు. తను వస్తుంది, మెడిటేషన్ చేస్తుంది, వెళ్ళిపోతుంది కాబట్టి తనకు అవేం తెలీదు. నేను రోజంతా చూడాలి. ఎందుకు? తను ఎప్పుడైనా పొరపాటున అటు ఇటు తిరిగినప్పుడు ఇటు చూస్తాదేమో, నేను చూడొచ్చు, ఆ ఛాన్స్ దొరుకుతుంది కదా, ఐ కాంటాక్ట్ ఆ ఛాన్స్ దొరుకుతుంది అని రోజు చూశాను. 4th డే అలాగే గడిచింది, 5th డే అలాగే గడిచింది. రోజు ఇంకెలాగే ఇలా కూర్చుని దెబ్బకు చేయనొప్పి పెట్టేసి మళ్ళీ లేచి ఇలాగా ఇలా మళ్ళీ రోజంతా చూసాడు. 4th డే గడిచింది. 5th డే మధ్యాహ్నం ఆ టైము నా రూమ్ ఎదురు ఇంకో అబ్బాయి ఉండేవాడు. నాకేంటంటే పరిచయం, ఎప్పుడు బయట లోపలికి వచ్చే ముందే బయట పరిచయం అయ్యాడు అనమాట. రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర తను పరిచయం అయ్యాడు. తనకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, పిల్లలు కూడా ఉన్నారన్నమాట. అంటే ఒక 35, 36 ఆ టైప్ లో ఉంటాయి. కానీ నేను అన్నాను పిలిచేవాడిని. అంటే అప్పుడు రిజిస్ట్రేషన్ టైంలోని ఆ తర్వాత ఎక్కువ మాట్లాడేవాళ్ళం కాదు, ఎందుకంటే మాట్లాడకూడదు కదా. కానీ ఎప్పుడైనా రూమ్ దగ్గర ఈ వేడి నీళ్ళు కోసం ట్యాప్ దగ్గర కూర్చున్నప్పుడు గట్టిగా అవసరం అయితే మాట్లాడేవాడిని తప్ప ఎక్కువ అసలు మాట్లాడేది కాదు. ఎందుకంటే నేను కూడా ఈ 10 days మాట్లాడకూడదు, ఐ కాంటాక్ట్ ఇవ్వకూడదు, బయట ప్రపంచం నుంచి దూరంగా ఉండడానికి వెళ్ళాను. కాబట్టి చాలా స్ట్రిక్ట్ గా ఈ రూల్స్ పాటిద్దామనేసి వెళ్ళాను. కాబట్టి నేను కూడా ఎట్టి పరిస్థితులు మాట్లాడేది కాదు. ఎప్పుడు అవసరం అయితే ట్యాప్ ఇప్పినప్పుడు అన్న బకెట్ తెస్తే నేను పెట్టుకుంటాను, ఇలా అనడానికి తప్ప పెట్టాడు కాదు. ఎందుకంటే నా రూమ్ దగ్గర వాటర్ వచ్చే ట్యాప్ ఉండేది. నా రూమ్ పక్కన ఒక 2 రూములు 3 రూములు నా దగ్గరకు వచ్చి పట్టుకోవాలి. కాబట్టి అలాంటి టైంలో మాట్లాడేవాడిని. అయితే అన్న నడుచుకొని వస్తాం అనమాట. లంచ్ అయిపోయింది, మధ్యాహ్నం నడుచుకొని వస్తాం రూమ్ కి. ఒక గంట సేపు రష్ తీసుకొని మళ్ళీ మెడిటేషన్ హాల్లోకి గంట కొట్టినప్పుడు వెళ్ళిపోవడానికి. అయితే నేను చెప్పాను అనమాట, అన్న నేను అయితే ఈ అన్న ఎక్కడ కూర్చుంటాడు మెడిటేషన్ హాల్లో, ఇటు పక్క కూర్చుంటాడు. అంటే ఈ బాయ్స్ అందరికి మూల కూర్చుంటాడు. కాబట్టి తనకి అసలు కనబడదు. అమ్మాయిలు దూరం నుంచి కనబడతారు తప్ప తనకి దగ్గర నుంచి కనబడే ఛాన్స్ ఉండదు అమ్మాయి. అయితే లంచ్ అయిపోయింది, నడుచుకొని వస్తాను అనమాట. నడుచుకొని వస్తాను నేను చెప్పాను, అన్న ఒక అమ్మాయిని చూసాను, చాలా బాగుంది, ఇంకా నా మైండ్ దెబ్బకి బ్లాక్ అయిపోయింది, అవుట్ అయిపోయాను, ఏం చేస్తానో తెలియట్లేదు, మెడిటేషన్ చేయడం మానేశాను, నేను మొన్నటి నుంచి అసలు మెడిటేషన్ చేయట్లేదు, అలా చూసుకుని కూర్చుంటాను 2 రోజుల నుంచి అని చెప్తే షాక్. ఇంకా అరే తమ్ము ఏట్రా, అసలు నేను అందరినీ చూసాను, అందరు పెద్దోళ్ళ కదా ఉన్నారు, నీ ఏజ్ ఎవరు లేరు కదరా, నువ్వెప్పుడురా గమనించావు అమ్మాయినంటే, నేను అలాగే అనుకున్నాను అన్న. ఫస్ట్ 3 రోజులు మన 3వ రోజు చూసాను మధ్యాహ్నం ఒక అమ్మాయి ఉంది, మిగతా అమ్మాయిలందరూ కొంచెం పెద్దోళ్ళు ఉన్నారు కానీ తిని మాత్రం నాకు తెలిసి నా ఏజ్ అనుకుంటాను, మహా అయితే నాకన్నా 2 years చిన్న అవ్వచ్చు, లేకపోతే 2 years పెద్ద అవ్వచ్చు తప్ప మరీ పెద్ద అయితే కాదు, నేను గమనించాను, చూసాను, నాకు అర్థమైపోద్ది కదా మన ఏజ్ ఎవరనేసి
చూసాను కదా. అయితే మరి ఏం చేద్దాం అని అన్నాడు అనమాట. నేను ఏం చేద్దాం కావట్లేదన్నా, తను ఏ ఊరో తెలియదు, తను ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, అంటే నార్త్ తెలియదు, తను సౌత్ తెలియదు. ఈ 10 days ఉన్నాయి, ఇప్పుడు చూస్తే 5th day, ఇంకా 5 days ఉన్నాయి, తను వెళ్ళిపోద్ది. నాకు ఏం చేద్దాం కంటే చాలా బాగుంది, నాకైతే బుర్ర పని చేయట్లేదు, నేను అంత మనిషి లేక తన్నే చూస్తున్నాను అని చెప్తాను అనమాట దీంతోటి. అతను అన్నాడు, మరి అయితే ఏం చేద్దాం అనుకుంటున్నావు? అయితే అన్న మాట్లాడడానికి ఛాన్స్ ఎలా దొరుకుతుందమ్మా అని అడిగాను. నార్మల్ గా తినేటంటే ఆల్రెడీ ఒకసారి వచ్చాడు విపసనకి, కాబట్టి తనకి అవగాహన ఉంటది కదా. నేను ఫస్ట్ టైం, తను ఆల్రెడీ సెకండ్ టైం. నేను అడిగాను, అన్న ఎలా మాట్లాడాలన్నా, ఏం ఛాన్స్ ఉంటుందా మాట్లాడడానికి? లేకపోతే అందరూ వెళ్ళిపోతున్నారు, గంట కొట్టినప్పుడు అందరూ వెళ్ళిపోతుంటాం కదా లంచ్కి కానీ, లేకపోతే రూమ్ కానీ వెళ్ళిపోతున్న టైంలోనే ఒకసారి వెళ్ళి మాట్లాడుతుంటే, అలా గట్ట చేయకు, ప్రాబ్లం అవుద్ది, ఎందుకంటే అమ్మాయితో మాట్లాడకూడదు, ఇవన్నీ ఉన్నాయి కదా, రూల్స్ ఉన్నాయి కదా, అలాగేం చేయకూడదు. మనల్ని ఎవరేం అనరు, మన వాలంటీర్స్ ఉంటారు, అంటే చుట్టూరు వాలంటీర్స్ ఉంటారు 24 గంటలు. మనల్ని ఎవరు ఏమంటారు, మొత్తం మాట్లాడరు, సైకిల్ చేయరు. మనం ఎప్పుడైనా ఎవరితో మాట్లాడుతున్నాం అనుకోండి, ఒకసారి చూసి ఇలా దండం పెడతారు, అంటే మనం అర్థం చేసుకోవాలి మనం ఏదో తప్పు చేసాం, వాళ్ళు దండం పెట్టారు కాబట్టి మనం మాట్లాడేసి వెళ్ళిపోయి సైలెంట్ గా. కాబట్టి వాళ్ళు మాట్లాడుకో, ఈ రూల్స్ గట్రా ఉన్నాయి కదా, వాలంటీర్స్ గట్రా చూస్తే తిడతారు, అలాంటి పని చేయకు. మరి ఏం చేయాలని అడుగుతున్నాడు. అయితే ఆ రోజు అయిపోయింది. 4th day కూడా అలా చూస్తున్నాడు. 5th day కూడా అయ్యింది. 5th day రోజు మళ్ళీ నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వస్తున్నమాట. అన్న నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు, నువ్వు ఏదో చెప్పు అన్నా, ఎలా మాట్లాడాలి అంటే తను అన్నాడు, చిన్న పేపర్ మీద నీ పేరు, నెంబరు, ఫోన్ నెంబర్ రాసి తన కూర్చొని దగ్గర కిసిరి ఎవరు చూడకుండా తనే ఫోన్ చేస్తుంది ఇష్టమైతే అని అనమాట. నేను ఆలోచించాను,